రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లేకుండా పోయింది. దీంతో 2017లో కేంద్రంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అధునాతన ఎఫ్ఎస్ఎల్ నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చారు. 253 కోట్ల అంచనాతో రాజధానిలోని తుళ్లూరు ప్రాంతంలో దీని నిర్మాణానికి 2017 డిసెంబర్ 28న భూమి పూజ చేశారు. మొదటి స్లాబ్ వేసేలోపు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అంతే, మొత్తం నిర్మాణం ఆగిపోయింది. 2024లో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రావడంతో 5 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాకులుగా చేపట్టిన నిర్మాణం పూర్తయింది. ఈ ల్యాబ్ లో ఏర్పాటు చేసే అధునాతన పరికరాలు ఇరాన్, అమెరికా యుద్దం వల్ల షిప్పుల్లో ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటిని భవనాల్లో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంభం చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఐదు ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన భవనంలో పరిపాలన మొత్తం ఏర్పాటు చేసి మిగతా 4 ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, బాలిస్టిక్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. నేరం జరిగిన స్థలంలో లభించే రక్తం, లాలాజాలం, వెంట్రుకలు, చర్మ కణాలు వంటి చిన్న చిన్న ఆధారాలతో డీఎన్ఏ ప్రొఫైలింగ్ పరీక్ష ద్వారా నేరస్తుడి డీఎన్ఏను గుర్తించి నేరాన్ని నిరూపించవచ్చు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కేసుల్లో డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా మొబైల్స్, కంప్యూటర్ల నుంచి తొలగించిన డేటాను తిరిగి పొందవచ్చు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా వేలి ముద్రలను విశ్లేషించి డేటాబేస్లో ఉన్న వేలి ముద్రలతో వాటిని సరిపోల్చి నేరస్తులను గుర్తించవచ్చు. కాల్పుల సంఘటనల్లో తుపాకీలు, తూటాలను విశ్లేషించవచ్చు. విషప్రయోగం లేదా మత్తు పదార్థాల వల్ల జరిగిన మరణాల కేసుల్లో శవ పరీక్షల ఆధారంగా మరణానికి కారణాలను గుర్తించవచ్చు. పాత పద్ధతులతో పోలిస్తే అధునాతన ల్యాబుల్లో డీఎన్ఏ విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్ వంటివి కొన్ని గంటలు లేదా రోజుల్లోనే నివేదికలు అందిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో తుళ్లూరులోని N14, E5 జంక్షన్లో 5 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన 5 భవనాల సముదాయం పూర్తయింది. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే ఖచ్చితమైన నివేదికలు నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.